మనలో చాలా మంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉంటుంటారు. బట్ ఏ బిజినెస్ కి ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉంటుంటారు కదా. మీ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి బిజినెస్ లైసెన్స్ ఇండియా.com వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని కనుక మనకు సంప్రదించినట్లయితే మన సౌత్ ఇండియా మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్స్ లో మీరు ఏ బిజినెస్ కావాలన్నా వాళ్ళే వాళ్ళ తగిన లైసెన్స్ అప్లై చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వారు క్లారిఫై చేస్తారండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కావాల్సిన కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు BLI బిజినెస్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ULC NOC అంటే ఏంటి అండ్ FTL NOC అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, కొత్తగా వెంచర్ స్టార్ట్ చేసేవారు, HMDA చేసేవారు ఏమేం రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి, ఇవి తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్లీ ULC ఫుల్ ఫామ్ వచ్చేసి అర్బన్ సీలింగ్ ల్యాండ్ అండ్ FTL ఫుల్ ఫామ్ వచ్చేసి ఫుల్ లెవెల్ ట్యాంక్. ఒక బిల్డింగ్ని మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ, లేదా గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మనం ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇలా చేసేటప్పుడు ఆ బిల్డింగ్కి పర్మిషన్ అనేది తీసుకుంటాము. కొన్ని ఏరియాస్లలో బఫర్ జోన్స్ ఉంటాయి, కొన్ని అగ్రికల్చర్ జోన్స్ ఉంటాయి, మరికొన్ని కమర్షియల్ జోన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆధారంగా కన్స్ట్రక్షన్ పర్మిషన్ చేసుకునేటప్పుడు మన ప్లాట్కి అనేక ఇబ్బందులు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ULC NOC అండ్ FTL NOC అనేది చేసుకోవడం జరుగుతుంది. మన ప్లాట్కి సంబంధించిన డేటా మొత్తం ఆన్లైన్లో ఫీడ్ అయ్యి ఉంటుంది. మనం డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ తీసుకొని ఈ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి. కొంతమంది FTL దూరంగా ఉన్న ల్యాండ్స్కి పర్మిషన్ అడుగుతూ ఉంటారు. సో దానికి FTL NOC అనేది చేసుకోవాలి. కొన్ని గవర్నమెంట్ అండర్టేక్డ్ ల్యాండ్స్కి మనం ULC NOC అనేది తీసుకోవాలి. వెంచర్స్ వేసుకునేవారు HMDA పర్మిషన్స్ తీసుకుంటారు. DTCP కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ప్లాట్ పర్మిషన్స్. వీటితో పాటు కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కూడా మేము చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ తెలంగాణ ULC NOC అండ్ FTL NOC అండ్ బిల్డింగ్ పర్మిషన్స్ చేయడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందిచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. చాలా మంది మా వీడియోస్ని చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.